సీఎస్కే వరుసగా 2 విజయాలతో దూసుకుపోతోంది. కేకేఆర్‌కి మరోసారి నిరాశ మిగిలింది. ఒక్క గెలుపుని కూడా కేకేఆర్ ఈ సీజన్‌లో చూడలేదు. సీఎస్కే అద్భుతమైన బౌలింగ్‌తో కేకేఆర్‌ని మరోసారి ఓడించింది. చివరి బంతి వరకు పోరాటం చేసి కేకేఆర్ ఓడిపోయింది. వరుస ఓటములతో ఎంతో కృంగిపోయి ఉన్నాడు అజింక్య రహానె. ఎన్నో విమర్శలు కేకేఆర్‌ని వెంటాడుతూనే ఉన్నాయి. 37 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 192 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 160 పరుగులకే సరిపెట్టుకొని మరో ఓటమిని మూటకట్టుకుంది. సంజు శాంసన్ 48 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి పవర్ ప్లేలోనే 4వ అవుట్ అయ్యాడు. శివన్ దుబే 13 పరుగులకే సరిపెట్టుకోగా బ్రేవిస్ 41 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ ని కాపాడాడు. అజింక్య రహానె 28 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫిన్ అలెన్ వల్ల కేకేఆర్ కి మరోసారి నిరాశ మిగిలింది. ఒక్క పరుకే అవుట్ అయ్యాడు. రఘువంశీ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కేకేఆర్ మొదటిగా మంచి బౌలింగ్ నే చేసి సీఎస్కేని 192 పరుగులకే కట్టడి చేసినా లాభం లేకపోయింది. అసలు సీఎస్కే ఎలాంటి ప్లానింగ్ తో కేకేఆర్ ని ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై చెపాక్ సీఎస్కే హోమ్ గ్రౌండ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. సీఎస్కే నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. సంజు శాంసన్ మొదటి బంతి నుండి వరుసగా 3 ఫోర్లు కొట్టి బౌండరీలపై విరుచుకుపడడం మొదలుపెట్టాడు. 2.2 ఓవర్ దగ్గర రుతురాజ్ గైక్వాడ్ తన వికెట్ ని కోల్పోయాడు. అంకుల్ బౌలింగ్ లో పవెల్ పట్టిన క్యాచ్ తో 7 పరుగులకే మరోసారి పెవిలియన్ చేరాడు కెప్టెన్. పవర్ ప్లేలోనే వరుసగా అవుట్ అవ్వడం రుతురాజ్ కి అలవాటుగా మారింది. మొదటి మ్యాచ్ నుండి రుతురాజ్ గైక్వాడ్ అసలు ఫామ్ లో కనిపించడం లేదు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆయుష్ మాత్రే. రాగానే 4తో బౌండరీల ఖాతాను మొదలు పెట్టాడు. కేకేఆర్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ కైనా ఎంఎస్ ధోని వస్తాడని ఫ్యాన్స్ చూస్తే మరోసారి నిరాశ మిగిలింది. ఎంఎస్ ధోని రాక కోసం చెపాక్ స్టేడియం అంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తోంది. ఎంఎస్ ధోని క్రీజ్ లోకి అడుగు పెట్టాడంటే చాలు ధోని నామస్మరణంతో స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. ఆయుష్ మాత్రే 6లతో 4లతో చెలరేగిపోతూ విధ్వంసం చేస్తున్నాడు. వరుస ఓటములతో కృంగిపోయి ఉన్నారు కేకేఆర్. అజింక్య రహానె మీద ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. పవర్ ప్లేలో వరుస బౌండరీలతో దూసుకుపోతున్న ఆయుష్ మాత్రే పవర్ ప్లే చివరి బంతికి అవుట్ అయిపోయాడు. 17 బంతులు 38 పరుగులు చేసి అరోరా బౌలింగ్ లో రమన్దీప్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి సీఎస్కి 72 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు బ్రేవిస్. 6తో తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు. T20 వరల్డ్ కప్ నుండి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో స్ట్రగుల్ అవుతూనే కనిపిస్తున్నాడు. ఫామ్ లోకి రాలేకపోతున్నాడు వరుణ్ చక్రవర్తి. 11.2 ఓవర్స్ దగ్గర సంజు శాంసన్ వికెట్ కేకేఆర్ కి దొరికింది. 32 బంతుల్లో 48 పరుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మంచి నాకాడి వెనుదిరిగాడు సంజు శాంసన్. దీంతో కేకేఆర్ కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సర్ఫరాజ్ రాగానే 4తో విరుచుకుపడ్డం మొదలు పెట్టాడు. 16.1 ఓవర్స్ దగ్గర సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 50 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు శివన్ దుబే. 17.3 ఓవర్స్ దగ్గర బ్రేవిస్ తన వికెట్ ని కోల్పోయాడు. 29 బంతులు 41 పరుగులు చేసి కార్తిక్ బౌలింగ్ లో అరోరా పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఓవర్టన్. రాగానే 4తో బౌండరీని సాధించాడు. ఈ రోజు కేకేఆర్ నుంచి మంచి బౌలింగ్ నే చూశాం. చివరి 4 ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ చేసి సీఎస్కేని 192 పరుగులకే కట్టడి చేశారు. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 192 పరుగులు చేసి 5 వికెట్లని నష్టపోయింది సీఎస్కే. శివన్ దుబే 13 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. ఓవర్టన్ 7 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 193 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కి ఇచ్చింది సీఎస్కే. కేకేఆర్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా ఫిన్ అలెన్, సునీల్ నారాయణ్ వచ్చారు. యాక్చువల్లీ సునీల్ నారాయణ్ ప్లేస్ లో అజింక్య రహానె వస్తాడు. కానీ ప్లాన్ మార్చుకొని సునీల్ నారాయణ్ ని పంపించారు కేకేఆర్. 1.4 ఓవర్స్ దగ్గర సీఎస్కేకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ఫిన్ అలెన్ ఒక్క పరుక్కే కాంబోస్ బౌలింగ్ లో శివన్ దుబే పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ అజింక్య రహానె. 4.1 ఓవర్స్ దగ్గర కేకేఆర్ సునీల్ నారాయణ్ వికెట్ ని కోల్పోయింది. 17 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రఘువంశీ. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 36 పరుగులు చేసి కేకేఆర్ 2 వికెట్లు నష్టపోయింది. ఈసారి సీఎస్కే ఫీల్డర్లు కాస్త ఎక్కువగా క్యాచ్లు డ్రాప్ చేశారు. 9.3 ఓవర్స్ దగ్గర రఘువంశీ వికెట్ సీఎస్కేకి దొరికింది. 19 బంతుల్లో 27 పరుగులు చేసి హుసేన్ బౌలింగ్ లో బ్రేవిస్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రింకు సింగ్. 10.4 ఓవర్స్ దగ్గర కెప్టెన్ రహానె తన వికెట్ ని కోల్పోయాడు. 22 బంతుల్లో 28 పరుగులు చేసి నూరు వేసిన బౌలింగ్ లో గైక్వాడ్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగిపోయాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కెమెరాన్ గ్రీన్ నూరు బౌలింగ్ లో మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో వరుసగా 5 వికెట్లను కోల్పోయి కేకేఆర్ డీప్ ట్రబుల్లో పడింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు పవల్. రింకు సింగ్ 6 పరుగులకే నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రింకు సింగ్ నుండి ఈ సీజన్ లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రావడం లేదు. రమన్దీప్ సింగ్ 35 పరుగులకే కాంబోస్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. పావెల్ 31 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ 160 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయి 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. సీఎస్కే 32 పరుగుల తేడాతో రెండోసారి విజయం సాధించింది. దీంతో కేకేఆర్ కి వరుసగా 5వ ఓటమి మిగిలింది. కేకేఆర్ ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఈ మ్యాచ్ తో పాయింట్ల పట్టికలో సీఎస్కే 8వ స్థానానికి చేరింది.